హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద ఛానల్. మీరు ఇప్పటివరకు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మనకి వాట్సాప్ ఛానల్ గూడా ఉంది. దాంట్లో మీరు జాయిన్ అయినట్లయితే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ గూడా దాంట్లో మీకు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. సో, అండ్ మనకి పర్సనలైజ్డ్ పెయిడ్ గైడెన్స్ అండ్ కౌన్సెలింగ్ సర్వీస్ కూడా అవైలబుల్‌గా ఉంది. ఆన్‌లైన్‌లో ఉంది. అదేవిధంగా ఆఫ్‌లైన్‌లో కూడా ఇస్తాము. సో, దానికి సంబంధించి మీకేమైనా కావాలి అంటే గైడెన్స్ సర్వీస్ కావాలి అని అనుకుంటే కౌన్సెలింగ్ సర్వీసు మీరు ఈ నంబర్‌కి కాల్ చేయొచ్చు. 9849068590. ఓన్లీ డౌట్స్ కోసము వేరే వాటి కోసం అయితే కింద కామెంట్స్‌లో మెసేజ్ పెట్టండి దయచేసి. ఒకవేళ పెయిడ్ కౌన్సెలింగ్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ నంబర్‌లో కాంటాక్ట్ చేయండి. ఎందుకనంటే కొంచెం బిజీగా ఉంటున్నాము. ఎంసెట్ కౌన్సెలింగ్ స్టార్ట్ అయింది. అదేవిధంగా జోసా కౌన్సెలింగ్ గూడా గోయింగ్ ఆన్ గదా! సో, కొద్దిగా బిజీగా ఉంటున్నాము. అందరి కాల్స్ అటెండ్ చేయలేము. అందుకని మీరు దయచేసి తప్పుగా అనుకోకుండా ఇంపార్టెంట్ అయితే కాల్ చేయండి. లేదు మెసేజ్ పెట్టినా పర్వాలేదు. లేదు అంటే మీరు కింద వీడియో కింద కామెంట్స్‌లో మీ డౌట్స్ అడిగినా పర్వాలేదు. సో, ముందుగా మనము జోసా రౌండ్ 3 అలొకేషన్‌కి సీట్ అలొకేషన్‌కి సంబంధించిన అప్డేట్స్ ఒకసారి చూద్దాము. సో, మనం వెబ్‌సైట్‌లో చూసినట్లయితే మనకి రౌండ్ 3 అలొకేషన్ ఇక్కడ మనకి లింక్ ఇవ్వడం జరిగింది. మీరు ఆల్రెడీ చూసుకునే ఉంటారు. నిన్న ఈవినింగ్ 5:00కి యాస్ పర్ షెడ్యూల్ రిలీజ్ చేయాల్సి ఉంది. బట్ అది కొంచెం డిలే అయింది. నెక్స్ట్ అసలు రౌండ్ 3 యొక్క అలాట్‌మెంట్స్ ఏమైనా పెట్టారా అని చూస్తే మనకిక్కడ రౌండ్ 3 అలాట్‌మెంట్స్ అయితే ఇంకా అప్డేట్ చేయలేదు వెబ్‌సైట్‌లో. సో, ఆ అప్డేట్స్ వచ్చిన తర్వాత మనం ఒకసారి దానికి సంబంధించి అనాలిసిస్ ఒకసారి చూద్దాము. ప్రీవియస్ వీడియోలో మనం రౌండ్ 1, రౌండ్ 2 ఎలా అయితే డిఫరెన్స్ ఎంత ఎంత పెరిగింది, ఏ కేటగిరీలో ఎంత ర్యాంక్ పెరిగింది అనేది మనం చూసాము. సేమ్ రౌండ్ 3కి ఎలా పెరిగింది ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాము. సో, ఇకపోతే మనకి షెడ్యూల్ చూసుకున్నట్లయితే 4థ్ జూలైన మనకి సీట్ అలొకేషన్ రౌండ్ 3 అయితే జరిగింది. అదేవిధంగా ఆన్‌లైన్ రిపోర్టింగు ఈ షెడ్యూల్ అంతా ఒకసారి చూద్దాము. ముందుగా మనము ఒక 3 సినారియోస్ అయితే ఉంటాయి ఇక్కడ. ఆ సినారియోస్ ఏంటి అనేది ఒకసారి చూద్దాము. ఈ జోసా రౌండ్ 3 సీట్ అలొకేషన్‌కి సంబంధించి ఈ 3 సినారియోస్. ఒకటి సీట్ నాట్ అలాటెడ్ ఇన్ రౌండ్ 1 అండ్ 2. ఓకే. బట్ అలాటెడ్ ఇన్ రౌండ్ 3 అంటే ఫస్ట్ రౌండ్‌లో సీట్ రాలేదు. సెకండ్ రౌండ్‌లో సీట్ రాలేదు. రౌండ్ 3లో మాత్రం సీట్ అలాట్ అయింది. అప్పుడు ఏం జేయాలి మేము అని జెప్పేసి ఇదొక ఫస్ట్ సినారియో అనమాట. ఇది తీసుకున్నట్లయితే మనకేంటంటే సీట్ వచ్చింది అనంటే మీకు ఇంకా 2 రౌండ్‌లున్నాయి. ఓకే. మీకు సీటు మీరు పెట్టిన ఆప్షన్స్‌లో ఏదో ఒక సీట్ వచ్చుంటుంది. చాయిస్ నంబర్ ఎంతో మీకు తెలుసు గదా! సో, దానికంటే ముందు ఇంకా బెటర్ ఆప్షన్స్ ఏమైనా ఉన్నట్లయితే మీరు ఇక్కడ విల్లింగ్‌నెస్ సబ్మిట్ చేయాల్సి ఉంటుందనమాట. అంటే మీరు ఈ సీట్‌ని ఇదే కావాలనుకుంటున్నారా? లేకపోతే ఇంకా ఫర్దర్‌గా నెక్స్ట్ 2 రౌండ్స్‌లో మనకి ఇంకేమన్నా బెటర్ ఛాన్స్ ఉంటే వచ్చినా పర్వాలేదనుకుంటారా? లేదు ఏంటి అనేది ఒక 3 విల్లింగ్‌నెస్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఒకటి ఫ్రీజ్ ఉంటుంది, స్లైడ్ ఉంటుంది, ఫ్లోట్ ఉంటుంది. ఓకే. ఫ్రీజ్ అంటే మీరు మనం ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్‌లో కూడా మాట్లాడుకున్నాం. బట్ మళ్ళీ ఒకసారి ఇప్పుడు కొత్తగా సీట్ ఎవరికైతే అలాట్ అయిందో వాళ్ళకి మాత్రము వాళ్ళ గురించి చెప్తున్నాను. సో, ఫ్రీజ్ అంటే మీకు ఇప్పుడు ఏ సీట్ అయితే అలాట్ అయిందో, ఏ ఇన్‌స్టిట్యూషన్‌లో సీట్ అలాట్ అయిందో, ఏ బ్రాంచ్ అలాట్ అయిందో అది నాకు ఓకే. ఇంకా నాకు ఫర్దర్ అప్‌గ్రేడ్స్ ఏమీ అవసరం లేదు. ఇంకా చేంజ్ అవసరం లేదు అనుకున్న వాళ్ళు ఫ్రీజ్ చేసుకోండి. సో, ఇది ఉండిపోతుంది. ఓకే. ఇంకా ఇదే ఫైనల్ ఫిక్స్ అనమాట మీకు. లేదు అలా కాదు నాకు ఇంకా వేరేదేదైనా కావాలి ఫర్దర్‌గా నాకిప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 75థ్ చాయిస్ నాకు అలాట్ అయింది. ఇంకా పైన 74 ఆప్షన్స్ ఉన్నాయి. సో, దాంట్లో ఏదైనా బెటర్‌ది ఏదైనా వస్తే నాకు ఓకే. అని అనుకున్న వాళ్ళు ఫ్లోట్ ఆప్షన్ తీసుకోండి. ఫ్లోట్ ఆప్షన్ పెట్టినట్లయితే మీకేమవుతుందంటే ఆ 74 ఏవైతే ఉన్నాయో ముందుగా 1-74 నెక్స్ట్ రౌండ్‌లో ఆ 1-74 వరకు చెక్ చేసి దాంట్లో ఏదైనా అవైలబుల్ ఉన్నట్లయితే ఆ సీటు అలాట్ చేయడం జరుగుతుందనమాట. ఆ సీట్ ఒకవేళ అలా మీకు నెక్స్ట్ రౌండ్‌లో 74లో ఏదైనా సీట్ అలాట్ అయింది అనంటే ఇప్పుడొచ్చిన సీటు ఆటోమేటిక్‌గా క్యాన్సిల్ అవుతుంది. ఓకే. ఇది గుర్తుపెట్టుకోండి. సో, ఇది ఫ్లోట్ ఆప్షన్ అనమాట. ఇంకా ఇది కాకుండా మనకి ఇంకొక ఆప్షన్ ఏముంటుంది? స్లైడ్ ఆప్షన్ ఉంటుంది. స్లైడ్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఎన్ఐటీ వరంగల్‌లో మెకానికల్ వచ్చింది. ఓకే. 75థ్ చాయిస్ నంబర్ 75 మెకానికల్ వరంగల్‌లో వచ్చింది. ఎన్ఐటీ వరంగల్ మెకానికల్ అనుకుంటే ఇంకా పైన 74 చాయిసెస్ ఉంటాయి గదా! దాంట్లో ఎన్ఐటీ వరంగల్‌కి సంబంధించిన అదర్ బ్రాంచెస్‌కి ఏమైనా మీరు ఆప్షన్స్ పెట్టుంటే అంటే సీఎస్ఈ గాని, ఈసీఈ గాని ఇంకా వేరే బ్రాంచెస్ ఏమైనా పెట్టుంటే
సో, వితిన్ దట్ ఇన్‌స్టిట్యూషన్ అంటే ఎన్ఐటీ వరంగల్‌లోనే ఇంకా వేరే బ్రాంచెస్ ఏమైనా ఉండుంటే, వాటిలో ఏదైనా ఛాన్స్ ఉంటే మీకు సీటు అలొకేట్ చేయడానికి మీరు స్లైడ్ ఆప్షన్ పెట్టాల్సి ఉంటుందన్నమాట. అంటే వితిన్ దట్ ఇన్‌స్టిట్యూషన్ మీరు స్లైడ్ అవుతారు. అదర్ బ్రాంచ్‌కి స్లైడ్ అవుతారు. ఇది స్లైడ్ అనమాట. సో, ఈ 3 ఆప్షన్స్‌లో ఏదో ఒకటి మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఇది తీసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు సర్టిఫికేట్స్ కూడా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ డాక్యుమెంట్ అన్నీ కూడా మనం ప్రీవియస్ వీడియోస్‌లో మాట్లాడాము. ఏమేం డాక్యుమెంట్స్ కావాలంటే మీరు ఆ వీడియోస్ చూడొచ్చు. లేదంటే జోసా వెబ్‌సైట్‌కెళ్ళినట్లయితే దాంట్లో మీకు డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అని చెప్పేసి బిజినెస్ రూల్స్‌లో ఉంటుంది. అది కూడా చూడొచ్చు. సో, మెయిన్‌గా మనకి 10థ్ మెమో, ఇంటర్ మెమో, ఆ తర్వాత రిజర్వేషన్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికేటు. ఇలా మనకి ఒక 4, 5 పీడబ్ల్యూడీ అయితే పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ ఒకటి. ఇలా మనకి కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉంటాయి. మీరు లాగిన్ చేసి ఈ విల్లింగ్‌నెస్ సబ్మిట్ చేసిన తర్వాత ఏమేం డాక్యుమెంట్స్ కావాలనేది కూడా అక్కడ మీకు చూపిస్తుంది. ఆ డాక్యుమెంట్స్ మీరు పీడీఎఫ్‌లో కన్వర్ట్ చేసుకొని 500 కేబీ బిలో ఉండేలాగా వాటిని అప్‌లోడ్ చేసినట్లయితే అవి అప్‌లోడ్ అయిపోతాయి. అప్‌లోడ్ అయిన తర్వాత నెక్స్ట్ మీరు ఫీ పేమెంట్ కూడా చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ 3 స్టెప్స్ కంపల్సరీ చేయాలి. చేసిన తర్వాతనే మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ చేస్తారు. ఫీజు పేమెంట్ అయిన తర్వాత. మీరు సర్టిఫికేట్లు అప్‌లోడ్ చేసి ఫీజు పే చేసిన తర్వాత మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. మీరు అప్‌లోడ్ చేసిన సర్టిఫికేట్స్‌లో ఏమైనా ప్రాబ్లమ్స్, ఇష్యూస్ ఉన్నట్లయితే వాటికి సంబంధించి ఒక క్వెరీ రైజ్ అవుతుందన్నమాట. జోసా సైడ్ నుంచి ఒక క్వెరీ వస్తుంది. మీకు ఆ క్వెరీ అలాంటిది ఏమైనా వచ్చినట్లయితే మీరు మళ్ళీ ఒకసారి లాగిన్ చేసి రిమూవ్ డిస్క్రిపెన్సీ అనేసి మనకి ఒక బటన్ ఉంటుంది. అది క్లిక్ చేసి ఏ సర్టిఫికేట్‌కి ప్రాబ్లమ్ ఉంది అనేది అక్కడ చూపిస్తుంది. దాన్ని బట్టి మీరు ఆ సర్టిఫికేట్‌ని మళ్ళీ వేరే సర్టిఫికేట్ అప్‌లోడ్ చేయడం సంథింగ్ ఏదైనా మీరు రిజల్యూషన్ అక్కడ క్వెరీ ఏదైతే రైజ్ అవుతుందో దానికి రెస్పాన్స్ ప్రాపర్‌గా ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఆ విధంగా మీరు క్లియర్ చేసుకోవాలి. అది ఆ సర్టిఫికేట్స్ అన్నీ ఓకే ఉన్నాయనుకోండి. సో, ఆటోమేటిక్‌గా యువర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈస్ కంప్లీటెడ్ సక్సెస్‌ఫుల్లీ అండ్ యువర్ సీట్ ఈజ్ కన్ఫర్మ్డ్ అని చెప్పేసి మీకు ఒక మెసేజ్ వస్తుంది లాగిన్ అవ్వంగానే. ఆ మెసేజ్ వచ్చిందనంటే మీకు ఓకే అనమాట. ఇంకా సీట్ మీ పేరు మీద రిజర్వ్ అయిపోతుంది. అండ్ ఫర్దర్ రౌండ్‌లో మీరు విల్లింగ్‌నెస్ ఏమైతే సబ్మిట్ చేశారో ఐ మీన్ ఫ్లోట్ ఆప్షన్ తీసుకున్నారా, స్లైడా, ఫ్రీజా అనే దాని మీద డిపెండ్ అయ్యి మీరు ఫర్దర్ రౌండ్స్‌కి కౌన్సెలింగ్‌కి మళ్ళీ ప్రొసీడ్ అవుతారనమాట. సో, ఇది ఫస్ట్ రౌండ్ వాళ్ళు అంటే ఈ రౌండ్‌లోనే మనకి ఫస్ట్ టైమ్ సీట్ వచ్చిన వాళ్ళు చేయాల్సిన పని. ఇక రెండో సినారియో ఏంటి అనంటే సీట్ అలొకేటెడ్ ఇన్ రౌండ్ 1 ఆర్ 2 బట్ నాట్ అలాటెడ్ ఇన్ రౌండ్ 3. మనకి ఫస్ట్ రౌండ్‌లో గాని, సెకండ్ రౌండ్‌లో గాని సీట్ వచ్చింది. సో, అప్పుడు మనం ఈ ప్రాసెస్ ఇప్పటిదాకా నేను చెప్పిన ప్రాసెస్ అంతా మనం ఆల్రెడీ కంప్లీట్ చేశాము. అంటే విల్లింగ్‌నెస్ సబ్మిట్ చేసాము. ఫ్లోట్ ఆప్షన్ పెట్టి విల్లింగ్‌నెస్ సబ్మిట్ చేశాము. అండ్ డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేశాము. దెన్ ఫీజు కూడా పే చేసాము. మనకి సీట్ కన్ఫర్మ్ అయింది. అంతా ఓకే ఉంది. కానీ ఇప్పుడు రౌండ్ 3లో మళ్ళీ అప్‌గ్రేడ్ ఏమి అవ్వలేదు. ఫ్లోట్ తీసుకున్నా కూడా మనకి సేమ్ ప్రీవియస్ రౌండ్‌లో ఏదైతే వచ్చిందో అదే సీట్ ఉంది. అదే ఇన్‌స్టిట్యూషన్‌లో అదే బ్రాంచ్ అలాగే ఉంది. మనకి ఇంకేం లేదు అని అనుకున్న వాళ్ళు మీరేమీ చేయాల్సిన అవసరం లేదు. సో, ఆల్రెడీ ఫ్లోట్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి ఆ ఫ్లోట్ అలా కంటిన్యూ అవుతుంటుంది. సో, నెక్స్ట్ రౌండ్ కోసం మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో, ఇది ఒక సినారియో. మూడోది వచ్చేసి మనకి సీట్ నాట్ అలాటెడ్ ఇన్ రౌండ్ 1, 2, 3 అసలు ఇప్పటివరకు మనకి ఏ రౌండ్‌లో కూడా సీట్ అలాట్ కాలేదు. మనం ఆప్షన్స్ అయితే చాలా పెట్టాము. అండ్ మీరు పెట్టిన ఆప్షన్స్ మీద డిపెండ్ అయ్యి మీ ర్యాంక్‌ని బట్టి, మీ కేటగిరీని బట్టి, మీ జెండర్‌ని బట్టి సీట్ అలాట్‌మెంట్ అనేది జరుగుతుంది కాబట్టి మీరు ఎన్ని ఆప్షన్స్ పెట్టారు? అసలు మీకొచ్చే అవకాశం ఉందా? లేదా? ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. బట్ ఎనీవే మనకి ఇప్పుడు 3 రౌండ్స్ సీట్ అలొకేషన్ అయితే జరిగింది. సో, వాటికి సంబంధించి ఇంతవరకు మనకు సీట్ రాలేదు అనంటే మేబీ మనము ఆప్షన్స్ తక్కువైనా పెట్టుండాలి. లేదంటే మన ర్యాంక్‌కి సీట్ వచ్చే అవకాశం లేకపోయినా ఉండాలి. లేదు అనంటే బార్డర్‌లో ఉన్నాము. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్‌ని బట్టి చూసుకుంటే మేము కొంచెం బార్డర్‌లో ఉన్నాము అటు ఇటుగా అని అనుకుంటే మేబీ ఫోర్త్ రౌండ్‌లో గాని, ఫిఫ్త్ రౌండ్‌లో గాని ఏదైనా సీటు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అప్పటి వరకు వెయిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో, ఇకపోతే నెక్స్ట్ మనకి నీట్‌కి సంబంధించిన అప్డేట్స్ కూడా మనం ఒకసారి ఇదే వీడియోలో చూద్దాము. అన్నీ కలిపి ఈరోజు వీడియోలో చేస్తున్నాను. ఎందుకనంటే మల్టిపుల్ వీడియోస్ అవుతున్నాయి. సో, నీట్ లీకేజీపై కేంద్రం మౌనం వీడాలి అని చెప్పేసి విద్యార్థి, యువజన సంఘాల ఊరేగింపు. అదేవిధంగా నిన్నంతా కూడా ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ అన్నీ కూడా బంద్ పెట్టడం జరిగిందనమాట. సో, అది ఒకటి జరిగింది. తర్వాత నీట్ యూజీని రద్దు చేయొద్దు అని సుప్రీంకోర్టును ఆశ్రయించిన 56 మంది
విద్యార్థులు. సో, చూడండి ఇక్కడ మనం గూడా రోజు నీట్‌కి సంబంధించిన అప్డేట్స్ అన్నీ గూడా నేను మీకు అప్డేట్ చేస్తూ ఉన్నాను ప్రతిరోజు. సో, మన వీడియోలకి కూడా చాలామంది స్టూడెంట్స్, పేరెంట్స్ చాలామంది రెస్పాన్స్ అయితే ఇస్తున్నారు. రీనీట్ అంటే నీట్‌ని రీకండక్ట్ చేయొద్దు. ఏదో కొంతమంది చేసిన తప్పు కోసం మిగిలిన అందరిని మనం మళ్ళీ ఎగ్జామ్ రాయమనడం అనేది కరెక్ట్ కాదు అన్న పాయింట్ ఏదైతుందో దాన్ని అందరూ చాలామంది సమర్థిస్తూ నీటు అవసరం లేదు, మళ్ళీ రద్దు చేయాల్సిన అవసరం లేదు, మళ్ళీ పెట్టాల్సిన అవసరం లేదు అని చెప్పేసి చాలామంది మన వీడియోలకి రెస్పాన్స్ కూడా ఇస్తున్నారు. సో, అదేవిధంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఒక 56 మంది విద్యార్థులు సుప్రీం కోర్టుని ఆశ్రయించారని చెప్పేసి మనకి న్యూస్ అయితే వస్తుంది. సో, ఇక్కడ చూడండి మనం ఒకసారి క్లియర్‌గా ఇదంతా చదువుదాము. పరీక్షా పత్రాల లీకేజీ, ఇతరత్రా అక్రమాల ఆరోపణల నేపథ్యంలో వివాదాస్పదమైన నీట్ యూజీ 2024ని రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలన్న డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో ఆ అభ్యర్థనలను వ్యతిరేకిస్తూ 56 మంది ర్యాంకర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నీట్ యూజీలో అక్రమాలు జరిగినందున ఆ పరీక్షను రద్దు చేయాలని కోరుతూ ఇప్పటివరకు 26 పిటిషన్లు సర్వోన్నత న్యాయస్థానంలో దాఖలయ్యాయి. వీటిపై ఈ నెల 8న సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో ధర్మాసనం విచారణ జరపనున్న నేపథ్యంలో తాజా పిటిషన్ దాఖలైంది. పరీక్ష రద్దు చేయడం అనేది నిజాయితీగా కష్టపడి చదివే విద్యార్థులకు ఎంతో నష్టం చేస్తుంది, విద్యా హక్కు ఉల్లంఘనకు దారితీస్తుంది. అందుకే నీట్ యూజీని రద్దు చేయకుండా కేంద్రంతో పాటు ఎన్టీఏకు ఆదేశాలు ఇవ్వాలి అని గుజరాత్కు చెందిన సిద్ధార్థ్ కోమల్ సింగ్లాతో పాటు మరో 55 మంది విద్యార్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. సో, నిజమేనండి. ఇప్పుడు మనకి అందరూ అంటే మంచిగా ఇప్పుడు ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయ్యే పిల్లలందరూ గూడా చాలా జెన్యూన్‌గా వాళ్ళు ఎంతో కష్టపడి 2 సంవత్సరాలు ఇంటర్మీడియేట్‌తో పాటు కోచింగ్ గూడా తీసుకొని వాళ్ళు చాలా ప్రిపరేషన్ అయితే చేసి ఉంటారు. సో, అలాంటి వాళ్ళందరూ మంచిగా జెన్యూన్‌గా చదివిన వాళ్ళందరికీ మంచి మార్కులు, మంచి స్కోర్ వచ్చుంటాయి కాబట్టి, అలాంటి వాళ్ళు మళ్ళీ ఎగ్జామ్ రాయాలనంటే వాళ్ళకి చాలా స్ట్రెస్ అయితే ఉంటుంది. మళ్ళీ ప్రిపరేషన్ చేయలేరు ఈ తక్కువ టైంలో. ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి కరెక్టే అది. ఎవరైతే లీకేజ్‌లో గానీ, ఇంకా అదర్ యాక్టివిటీస్‌లో, ఇల్లీగల్ యాక్టివిటీస్‌లో పార్టిసిపేట్ అయ్యారో వాళ్ళని మాత్రము ఫైండ్ ఔట్ జేసి వాళ్ళని దీంట్లో నుంచి ఎలిమినేట్ జేసి అంటే నీట్ నుంచి వాళ్ళని ఎలిమినేట్ చేసి డీబార్ జేయడము సంథింగ్ ఇంకేదైనా వేరే అసలు వీళ్ళకి అడ్మిషన్ ఫ్యూచర్‌లో గూడా వీళ్ళు ఇలాంటి అడ్మిషన్స్ తీసుకోకుండా ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్‌లు తీసుకోకుండా వాళ్ళకి ఏదో సమ్ పనిష్మెంట్ లాంటిది ఇచ్చేసి మిగిలిన జెన్యూన్‌గా రాసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ మళ్ళీ ఇదే ఎగ్జామ్, ఇదే ర్యాంక్స్‌తోని వాళ్ళకి కంటిన్యూ చేస్తే బావుంటుందని జెప్పేసి కూడా చాలామంది అనుకుంటున్నారు, కోరుకుంటున్నారు గూడా. ఎందుకనంటే ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ఇప్పటికే ఆల్రెడీ మనము జూలైలోకి వచ్చేసాము. ఈ మన కోవిడ్ వల్ల ఒక 1 ఇయర్ దాదాపు డిలే అవుతుంది. దాన్ని కవర్ చేసుకుంటూ వస్తుంటే మళ్ళీ ఇలాంటి సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు ఇంకా డిలే అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అలా డిలే అవ్వకుండా సో, ఇది కంటిన్యూ చేసి తొందరగా అడ్మిషన్ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేస్తే బావుంటుందని జెప్పేసి చాలామంది నాతోని గూడా మాట్లాడారు ఫోన్‌లో. సో, ఇకపోతే మనకి టీజీఈఏపీ సెట్ 2024కి సంబంధించిన అప్డేట్స్ కూడా చూద్దాం ఒకసారి. మనకి నిన్నటి నుంచి తెలంగాణలో ఈఏపీ సెట్‌కి సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్ స్టార్ట్ అయింది. స్లాట్ బుకింగ్ గూడా చాలామంది చేసుకున్నారు. సో, నిన్న ఈవినింగ్ 5:00 వరకు ఉన్న అప్డేట్స్ ఏంటంటే ఆల్మోస్ట్ 56,674 క్యాండిడేట్స్ అయితే స్లాట్ బుకింగ్ చేసుకోవడం జరిగింది. సో, ఆ స్లాట్స్ అన్నీ ఆల్మోస్ట్ మనకి 6వ తారీఖు నుంచి స్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి కదా! సో, 6వ తారీఖు స్లాట్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. 7వ తారీఖు కూడా కంప్లీట్ అయిపోయాయి. సో, 8 నుంచి కొన్ని అవైలబుల్ ఉన్నాయి. 9, 10, 11, 12 వరకు మనకు ఛాన్స్ అయితే ఉంది. ఇంకా ఎవరైతే ఈ రిజిస్ట్రేషన్ చేసుకొని స్లాట్ బుక్ చేసుకోలేదో ఇమ్మీడియేట్‌గా ఈరోజు మీకు ఎంత ముందుగా దొరికితే అంత ముందు మీరు స్లాట్స్ బుక్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోండి. ఎందుకనంటే మళ్ళీ మీకు ఏమైనా సర్టిఫికేట్స్ అవసరమైతే ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే మళ్ళీ తెచ్చుకోవడానికి టైం ఉండదు. కాబట్టి మీరు ముందే ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్నట్లయితే 8వ తారీఖు నుంచి మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేది ఉంది కాబట్టి ఆ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు అవన్నీ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. సో, ఈ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి ఏంటి? అండ్ ఏ కాలేజ్‌కి ప్రయారిటీ ఇవ్వాలి? ఏ కోర్స్‌కి ప్రయారిటీ ఇవ్వాలి? ఆప్షన్స్ పెట్టేటప్పుడు కాలేజీ, కోర్సు ఈ ఆప్షన్స్ ఎలా మనం ఫైనల్ చేసుకోవాలి అని ఇలాంటివి మీకేమైనా డౌట్స్ ఇవన్నీ ఉన్నట్లయితే మీరు ఒకవేళ మీకు పర్సనల్‌గా
పెయిడ్ సర్వీస్ ఏమైనా కావాలనంటే మీరు తప్పకుండా నేను ఇచ్చిన నంబర్‌లో కాంటాక్ట్ చేయొచ్చు. సో దట్ మీరు మా ఆఫీస్‌కి వచ్చినా పర్వాలేదు. లేదనంటే మీకు ఆన్‌లైన్‌లో కావాలంటే ఆన్‌లైన్‌లో కూడా మీకు కౌన్సెలింగు, గైడెన్స్ ఇవన్నీ కూడా ఇస్తాము. మీరు ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, మీ ర్యాంక్‌ని బట్టి, మీ కేటగిరీని బట్టి, జెండరు ఇవన్నీ కూడా చూసి ప్రాబబిలిటీ అండ్ కొత్తగా వచ్చే కాలేజెస్, సీట్స్ ఇంక్రీజ్ అవుతున్న సీట్స్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరు ఎలా పెట్టుకుంటే మీకు మంచి కాలేజ్‌లో మంచి కోర్స్ రావడానికి అవకాశం ఉంటుందనేది మీకు గైడెన్స్ అంతా కూడా ఇస్తాము. సో, దానికి సంబంధించి కొంత నామినల్ చార్జెస్ అయితే ఉంటాయి. ఇన్ కేస్ మీకు అట్లాంటిది ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు డెఫినెట్‌గా నంబర్‌కి కాల్ చేసి మాట్లాడండి. ఇకపోతే మనకి 200 ఇంజినీరింగ్ కళాశాలలకు పచ్చ జెండా అని చెప్పేసి ఇంకొక న్యూస్ కూడా ఉంది. సో, ఇక్కడ చూడండి. ఏఐసిటి వాళ్ళైతే మనకి 200 ఇంజినీరింగ్ కాలేజెస్‌కి అప్రూవల్ అయితే ఇచ్చేసారు ఆల్రెడీ. రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలతో పాటు 10 డీమ్డ్ యూనివర్సిటీ లేదా వాటి ఆఫ్ క్యాంపస్‌లు ఏఐసిటికి దరఖాస్తు చేసి అనుమతులు పొందాయి. ఈసారి కొత్తగా హైదరాబాద్‌లోని దేశ్ముఖ్ వద్ద విజ్ఞాన్ డీమ్డ్ యూనివర్సిటీ, గుంటూరు ఆఫ్ క్యాంపస్ ప్రారంభానికి ఏఐసిటిఈ పచ్చజెండా ఊపింది. కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈసారి 3 బ్రాంచీల్లో బీటెక్‌ను ప్రారంభించేందుకు అనుమతించింది. సో, ఫస్ట్ టైము గవర్నమెంట్ ఇంజినీరింగ్ కాలేజ్ అనమాట. ఇది ఆ పాలిటెక్నిక్ కాలేజ్‌లో బీటెక్ కూడా స్టార్ట్ చేస్తున్నారనమాట ఈ సంవత్సరం. సో, ఈ విధంగా ఉంది. అండ్ సీఎస్ఈ సీట్లు ఇలా పెంచితే ఎలా అని చెప్పేసి మన జేఎన్‌టీయూ ఒక లెటర్ రాసిందనమాట. ఎవరికి? ఏఐసిటిఈకి లెటర్ రాయడం జరిగింది. ఎందుకు అనంటే ఇప్పుడు సీట్లు ఇలా పెంచుకుంటూ పోతే మనకి ఫ్యాకల్టీ దొరకరు. సిఎస్సి అండ్ రిలేటెడ్ కోర్సులకి ఫ్యాకల్టీ మనకి తక్కువ ఉన్నారు ఇక్కడ. సో, ఫ్యాకల్టీ దొరకక ఒక ప్రాబ్లమ్ అయ్యే ఛాన్స్ ఉంది అని ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే దీంట్లో అన్ని సిఎస్సి సీట్లే ఉంటే, అందరూ సిఎస్సి ఇంజినీర్సే ఉంటే, సో, కోర్ బ్రాంచెస్‌కి సంబంధించిన ఇంజినీర్స్ ఎలా మనకి ఫ్యూచర్‌లో వాళ్ళ అవసరం ఉంటుంది గదా! మెకానికలు, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికలు, సివిలు ఇట్లా కోర్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో, సో, వాళ్ళని మనకి వాళ్ళు కావాలి అనంటే అప్పుడు మనకి వాళ్ళు దొరకరు కదా! అప్పుడు మన పరిస్థితి ఏంటి అంటే అంటే జనరల్‌గా అప్పుడు రిక్వైర్మెంట్ ఇప్పుడు మనము బీటెక్‌లో జాయిన్ అవుతే 4 ఇయర్స్ తర్వాత బయటకొస్తాం గాబట్టి, సో, అప్పుడు సిచ్యుయేషన్ 4, 5 ఇయర్స్ తర్వాత ఎలా ఉంటుంది? అప్పటికి అందరూ ఇంజినీర్స్ మన సీఎస్‌సి వాళ్ళే ఉంటే, మరి మిగిలిన రిక్వైర్మెంట్ ఎలా ఫుల్‌ఫిల్ అవుతుంది అని జెప్పేసి ఒక లెటర్ అయితే వీళ్ళు ఏఐసిటిఈకి రాయడం జరిగింది. బట్ ఆల్రెడీ అప్రూవల్స్ అన్నీ వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఈ లెటర్ రాసి గూడా ఉపయోగం లేదు అని నా ఉద్దేశం. ఆహ్, చూద్దాం అంటే అసలు మరి ఈ లెటర్ ఎందుకు ఇంకా దాంట్లో ఏం రాశారు ఏంటి అనేది ఇంక మనకు తెలీదు. ఇదొకటి రాస్తే ఎలా అన్నారు గానీ, వాటిని తగ్గించమన్నారా? లేకపోతే తీసేయమన్నారా? ఈ సంవత్సరానికి కానివ్వమన్నారా? మరి ఏంటి అనేది మనకి ఇంకా పూర్తిగా డీటెయిల్స్ అయితే లేవు. సో, దాన్ని బట్టి చూద్దాం మనకి అప్డేట్స్ మనకి వెబ్‌సైట్‌లో ఏ కాలేజెస్ ఆఫర్ చేస్తున్నాయి, వాటిల్లో ఏ బ్రాంచ్‌లున్నాయి, వాటిలో ఎంత ఇంటేక్ ఉంది కన్వీనర్ కోటాలో అనేదంతా కూడా మనకి మన వెబ్‌సైట్‌లో అయితే పెట్టాల్సి ఉంది. కానీ ఇంతవరకు సీట్లకి అదే కాలేజీలకు సంబంధించిన అప్డేట్స్ అయితే ఏమీ లేవు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒకటి బ్రాంచ్ కోడ్స్ అండ్ బ్రాంచ్ నేమ్స్ అని ఇక్కడ ఒక లింక్ ఇవ్వడం జరిగింది. ఈ లింక్ గాని క్లిక్ చేసినట్లయితే మొత్తం మనకి ఇక్కడ ఆఫర్ చేస్తున్న ఎంసెట్‌లో, ఈఏపీ సెట్‌లో ఆఫర్ చేస్తున్న కోర్సెస్ అన్నీ గూడా వాటి కోడ్స్ అండ్ బ్రాంచెస్. ఇప్పుడు మనం వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఓన్లీ కోడే కనిపిస్తుంటుంది మనకి. కాలేజ్ కోడ్ అండ్ బ్రాంచ్ కోడ్సే ఉంటాయి. మీకు కాలేజ్ కోడ్ మీద క్లిక్ చేసినట్లయితే మేబీ దాని ఫుల్ నేమ్, కాలేజ్ నేమ్ కనిపిస్తుంది గానీ, బట్ బ్రాంచ్ నేమ్ అయితే కనబడదు. బ్రాంచ్ నేమ్స్ అన్నీ గూడా మీరు దీంట్లోనే చూసుకోవాల్సి ఉంటుంది. దాని కోడ్‌ని బట్టి అది ఏం బ్రాంచ్ అనేది మీరు తెలుసుకోవాల్సి ఉంటుందనమాట. కాబట్టి ఇవన్నీ గూడా మీరు ఒకసారి చూడండి. వీటన్నిటిని 6 గ్రూప్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. సో, ఫస్ట్ గ్రూప్‌లో ఏరోనాటికల్ ఇంజినీరింగ్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్, బిల్డింగ్ సర్వీసెస్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, మెటలర్జీ, బీటెక్ మెకానికల్ విత్ ఎంటెక్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్స్, బీటెక్ మెకానికల్ విత్ ఎంటెక్ థర్మల్ ఇంజినీరింగ్, బీ ప్లానింగ్, ఇలా మనకి గ్రూప్స్ కింద డివైడ్ చేసి ఇక్కడ సెకండ్ గ్రూప్‌లో మనకి అగ్రికల్చర్ ఇంజినీరింగ్, బయోటెక్నాలజీ, కెమికల్, డైరింగ్, ఫుడ్ టెక్నాలజీ, జియో ఇన్ఫర్మాటిక్స్, మైనింగ్ ఇంజినీరింగ్, మెటలర్జీ అండ్ మెటీరియల్ ఇంజినీరింగ్, ఫార్మాస్యూటికల్ ఇంజినీరింగ్, టెక్స్టైల్ టెక్నాలజీ, టెక్స్టైల్ ఇంజినీరింగ్. సో, నెక్స్ట్ గ్రూప్‌లో వచ్చేసి కంప్యూటర్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్,
కంప్యూటర్ సైన్స్ అండ్ డిజైన్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నెట్వర్క్స్. సో వీటికి సంబంధించి ఇలా మీరు ఈ సిఎస్ఎన్ అంటే ఏంటి, సిఎస్ఓ ఏంటి, సిఎస్జి ఏంటి, సిఎస్ఏ ఏంటి, ఇలా మీరు ప్రతి కోడ్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ చూసుకొని మీరు షార్ట్ లిస్ట్ చేసుకోండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్న కోర్సులు ఏంటి, సిఎస్సి, సిఎస్ఎం, సిఎస్డి, ఏఐ, ఇట్లా ఏఐడి, ఇట్లా మీకు ఏవైతే ఇంట్రెస్ట్ ఉన్నాయో మొత్తం దీంట్లో 50 కోర్సెస్ ఉన్నాయి. అండ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ రిలేటెడ్ 19 బ్రాంచెస్ ఉన్నాయి. ఓకే. సో ఆ 19 బ్రాంచెసా లేకపోతే అదర్ బ్రాంచెస్ కూడా ఇంట్రెస్ట్ ఉన్నాయా అనేది చూసుకొని దాంట్లో నుంచి మీకు ఇంట్రెస్ట్ ఉన్న కోర్సులు ఏవైతే ఉన్నాయో ఒక 4, 5 లేకపోతే 10 మీ ఇష్టం. అవి మీరు షార్ట్ లిస్ట్ చేసుకోండి ఫస్ట్. అవుట్ ఆఫ్ 50 మీరు ఎన్నిట్లో ఇంట్రెస్ట్ ఉన్నారో షార్ట్ లిస్ట్ చేసుకోండి. షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత వాటికి ప్రయారిటీ కూడా ఇవ్వండి. ఓకే. నా ఫస్ట్ ప్రయారిటీ సిఎస్సి, సెకండ్ ప్రయారిటీ సిఎస్ఎం, థర్డ్ ప్రయారిటీ సిఎస్డి, ఇలా మీరు కోర్సులని కూడా బ్రాంచెస్ని కూడా ప్రయారిటైజ్ చేసి పెట్టుకోండి. అదేవిధంగా కాలేజెస్ని కూడా ప్రయారిటైజ్ చేసుకోండి. ఈ 2 ప్రయారిటీలు పెట్టుకుంటే మీకు ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు కొంచెం ఈజీ అవుతుందన్నమాట. సో ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తారు మీరు, కాలేజ్కి. అదేవిధంగా బ్రాంచ్ కూడా ఇస్తారు. కాబట్టి ఫస్ట్ మన ఆప్షన్ ఎలా ఉంటుంది, టాప్ కాలేజీలో బెస్ట్ బ్రాంచ్. ఓకే. ఆ 2 కాంబినేషన్ ప్రయారిటీ నెంబర్ 1 ఉంటుంది. సో నెక్స్ట్ ఆప్షన్ ఏముంటుంది, అదే కాలేజీలో వేరే బ్రాంచ్ కానీ లేకపోతే సేమ్ బ్రాంచ్ వేరే కాలేజీలో కానీ నెక్స్ట్ బెస్ట్ కాలేజీలో, ఈ విధంగా మీరు ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. అప్పుడే మీకు ఆ సీట్ అలొకేషన్ ప్రాసెస్లో మీకు మంచి, అంటే మీ ర్యాంక్ని బట్టి మీకు బెస్ట్ కాలేజీలో బెస్ట్ కోర్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఎలా చేయాలి ఏంటి అవన్నీ, మీకు ఏమైనా సర్వీస్ కావాలంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఆ నంబర్లో మీరు కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ చేసినట్లయితే మీకు సర్వీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇకపోతే మనకి ఇక్కడ చూడండి, మల్లారెడ్డి ఆఫ్ క్యాంపస్ కేంద్రంపై చర్యలు తీసుకోండి అని చెప్పేసి హైకోర్టు అయితే చెప్తుంది. వీళ్ళు వితౌట్ ఎనీ అప్రూవల్స్ కానీ రికగ్నిషన్ కానీ యూజీసీ రికగ్నిషన్ కానీ ఇట్లాంటివి ఏమీ లేకుండా వీళ్ళు ఆఫ్ క్యాంపస్ ఏర్పాటు చేసి ఈ కేంద్రాల్లో బీకామ్, బీఎస్సీ కోర్సులకు 2024-25 అకాడమిక్ ఇయర్కి అడ్మిషన్లు చేపడుతున్నారని చెప్పేసి ఎవరు ఒక పిటిషన్ అయితే వేశారు. ఆ పిటిషనర్ ఎవరు అని అంటే మనకి ఇక్కడ చూడండి, మనకి మల్లారెడ్డి యూనివర్సిటీ తగిన చర్యలు ఉన్న విద్యాశాఖ. వీటిని నిలువరించడానికి తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరారు. యూజీసీ నిబంధనల ప్రకారం మల్లారెడ్డి యూనివర్సిటీ ఆఫ్ క్యాంపస్ కేంద్రంపై తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యూజీసీ రాష్ట్ర ఉన్నత విద్యా మండలికి ఆదేశాలు జారీ చేశారు. ఓకే. తదుపరి విచారణను ఈ నెల 24కి వాయిదా వేశారనమాట. సో బాలనగర్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ కామర్స్ అండ్ డిజైన్ పేరుతో ఆఫ్ క్యాంపస్ ఏర్పాటు చేశారు వీళ్ళు, ఎవరు, మల్లారెడ్డి యూనివర్సిటీ వాళ్ళు. సో దానికైతే ఎటువంటి అప్రూవల్స్, రికగ్నిషన్ లేవంట. కాబట్టి జాయిన్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు జాగ్రత్తగా చూసుకోండి. ఇది ఎవరేశారు ఈ పిటిషన్ అంటే ఇక్కడ నవీన ఎడ్యుకేషనల్ సొసైటీ తదితరులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారనమాట. సో ఇదండి పరిస్థితి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. మీరు ఏదైతే కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నారో ఆ కౌన్సిలింగ్లో మీకు మంచి సీట్ రావాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.